తెలంగాణ కాంగ్రెస్ పై ఢిల్లీలో కాసేపట్లో కీలక సమావేశం జరగబోతోంది. ఢిల్లీలోని ఇందిరా భవన్ లో కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పీసీసీ కోఆర్డినేషన్ సభ్యులు హాజరు కానున్నారు. తెలంగాణలో జరిగిన తీరుపై రాష్ట్ర నేతలు వివరిస్తారు. దాంతో పాటు జిల్లా అధ్యక్షుల నియామకం తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీలో నేతల మధ్య విభేదాలపైన చర్చించే ఛాన్స్ ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పై ఢిల్లీలో కాసేపట్లో కీలక సమావేశం జరగబోతోంది. ఢిల్లీలోని ఇందిరా భవన్ లో కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పీసీసీ కోఆర్డినేషన్ సభ్యులు హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి మరికొద్ది సేపట్లో ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఇందిరాభవన్లో కీలక సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన జరగబోతుంది. ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ పైన ఏఐసీసీ సమీక్ష నిర్వహించబోతుంది. సో స్పెషల్ ఇంటెన్సివ్ ఏదైతే ఈ రివిజన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటి వరకు తెలంగాణలో ఎంతవరకు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయింది, ఆ తర్వాత ఆగస్టు 3వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. వాస్తవానికి ఇప్పటికే ఒకసారి పొడిగించారు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్కి సంబంధించి. సో ఈ పరిస్థితుల్లో ఎందుకు తెలంగాణలో పూర్తి స్థాయిలో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేయడమే కాకుండా ఎవరైతే ఓట్లు కోల్పోయేటటువంటి ప్రమాదం ఉందో వాళ్ళ ఓట్లు కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు పూర్తి స్థాయిలో అక్కడ శ్రమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గతంలోనే ఏఐసీసీ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో గత వారం జరిగినటువంటి అంటే 2 రోజుల క్రితం జరిగినటువంటి సమీక్షలో దీనికి సంబంధించినటువంటి రివ్యూలో తెలంగాణ పర్ఫార్మెన్స్ విషయంలో ఒకవైపు బెటర్గా ఉన్నప్పటికీ కూడా మరింత ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని ఏఐసీసీ గుర్తించింది. అందుకోసమే ఈరోజు పూర్తి స్థాయి ఏదైతే పీసీసీ కోఆర్డినేషన్ కమిటీతో సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు పీసీసీ కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మంత్రి దామోదర రాజనరసింహ, ఆయనతో పాటు సీతక్క, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా హాజరు కాబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా హాజరవుతారు. ప్రధానంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి అంశాలు ఎస్ఆర్తో పాటు రాష్ట్రంలో కొంత కోఆర్డినేషన్ విషయంలో గందరగోళంగా ఉంది. నాయకుల మధ్య తలెత్తుతున్నటువంటి విభేదాలు, వీటన్నిటిపైన కూడా కీలకంగా చర్చించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.